హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. ఏంటి ఎన్వితో వచ్చాననుకుంటున్నారా? ఏం లేదండి, చాలామంది ఇష్టపడే పాలనెత్తలండోయ్. చాలామంది బాలింతలు కూడా తింటే పాలు మన పిల్లలకి చాలా తృప్తిగా ఇవ్వచ్చు. అది కూడా చాలా ఫ్రెష్గా ఉన్న చేపలు తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. మీకు ఇష్టమా? మరి లేట్ చేయకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. చిటికలో చేసేస్తాను. చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ చక్కగా నీట్గా మనం కత్తిపీటతో కట్ చేసుకుని ఆ పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకొని మనం నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నిజంగా కర్రీ అయితే అస్సలు నీచు వాసన రాదండి. అండ్ అలానే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఒక లేయరే ముళ్ళు అనేది ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తొనలా ఒలిచి వాళ్ళకి చికెన్ పీసులు అయితే మనం పెట్టచ్చు. అండ్ అలానే ఈ కర్రీ ఎక్కువ బాలింతలకి పెట్టడం వల్ల పాలు అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. పిల్లలకి కడుపు నిండా పాలైతే ఇవ్వచ్చు. నేనైతే డెలివరీ టైంలో ఎక్కువ ఇవి ప్రిఫర్ చేశానండి. ఎందుకంటే కనుక పాలు పిల్లలకి కడుపు నిండా ఇవ్వాలన్న ఒక చిన్న ఉద్దేశంతో. అండ్ అలానే ఇది వచ్చేసి డెలివరీ అయినా మనం 1 month 15 days నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ అలానే చాలా నీట్గా అయితే వాష్ అయితే చేసేసుకున్నానండి. అది కూడా కొంచెం పసుపు ఉప్పు వేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలానే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కనుక నేను 250 grams చేపలు తీసుకున్నాను. అండ్ దాంట్లోకి వచ్చేసి 3 tomatoes అండ్ 4 chilies 4 onions అయితే తీసుకున్నాను. ఈ నీచు వాసన రాకుండా కర్రీలోకి మనం ఏం వేసుకోవాలంటే కొంచెం జీరా, ధనియాలు, ఎల్లిపాయ అండ్ అలానే అల్లం మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకుంటే అస్సలు నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో మీరు చేస్తే కనుక పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక 3-4 tablespoons ఆయిల్ అయితే యాడ్ చేసుకుని తర్వాత మనం మెత్తగా ఆనియన్ పేస్ట్ చేసుకుని అందులోకి అయితే వేసేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని నెక్స్ట్ చిల్లీస్ అయితే వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కడికి పోకుండా చక్కగా మనకి కర్రీలో అయితే తెలుస్తుంది. ఫస్ట్ వేయడం వల్ల కొంచెం మాడిపోయినట్టు అయితే మనకి టేస్ట్ అనేది మొత్తం పోతుంది. అలా వేసిన తర్వాత కొంచెం టమాటా పీసెస్ కూడా మనం కట్ చేసుకున్నవి కొంచెం పేస్ట్ కింద చేసుకుని ఆ టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes మంచిగా కుక్ చేయాలి. అలా కుక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేయాలనుకుంటున్నామో అదైతే యాడ్ చేసేసుకోవాలి. జస్ట్ సింపుల్గా నేను స్టార్టింగ్లో చెప్పిన అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర అండ్ అలానే ధనియాల పేస్ట్ 1 tablespoon యాడ్ చేసుకుని 250 grams చేపలకి 1 tablespoon అయితే సరిపోతుంది. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం పసుపు 1 spoon సాల్ట్ అండ్ అలానే 1 spoon కారం అయితే యాడ్ చేశాను. అలా వేసుకున్న తర్వాత ఒక 2 minutes అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసానండి. అలా కుక్ చేసిన తర్వాత మనం ఏదైతే నీట్గా వాష్ చేసుకుని పెట్టుకుంటామో ఫిషెస్ వచ్చేసి అవి మొత్తం యాడ్ చేసేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఫైనల్లీ ఫిషెస్ అయితే వేసేసాము. ఎక్కువ కలుపుకుండా జస్ట్ ఒక్కసారి అలా కలుపుకుని మూత పెట్టేస్తే మంచిగా అయితే ఫిష్ అనేది బాయిల్ అవుతుంది. తర్వాత మనం క్వాంటిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ వాటర్ వేస్తే కనుక మనకి అసలు ఫిషే కనిపించదు. అట్లాంటిది మనం 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని అలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 minutes కుక్ చేస్తే కనుక నిజంగా ఆ స్మెల్ అనేది మన వీధి చివరి వరకు వస్తుందండి. నిజంగా ఒకసారి మీరు ట్రై చేయకపోతే నేను చెప్పిన ప్రాసెస్లో సింపుల్గా క్విక్గా అయిపోయే ఈ నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు నిజంగా కడుపు నిండా భోజనం చేస్తారు. ఫైనల్లీ కుక్ అయిన తర్వాత ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి వదిలేస్తే తర్వాత కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకుని లేకపోతే కరివేపాకు ఉన్న పైన అలా జల్లుకొని ఒక బౌల్లోకి తీసుకుని రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఉంటుంది. మరి కర్రీ వచ్చేసి లేట్ చేయకుండా మీ వంటింటికి పని చెప్పేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మేమైతే ఆవురావురం అంటూ తినేసాము. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇష్టంగా తింది.
మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ చేసేయండి. అసలు మీకు ఈ కర్రీ తెలుసో లేదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే మరి ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ ఇచ్చేయండి. అక్కడ మీరు హ్యాపీ, ఇక్కడ నేను హ్యాపీ. అలానే మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.